హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమత అండ్ ఫ్యామిలీ. అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మేము వచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో కలిసి యుఎస్లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందు రోజే వెళ్ళి మొత్తం ఫ్లాష్ షాపింగ్ అన్నీ చేసి వచ్చాను. ఎలాగైతే తెలంగాణలో సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ అలాగే మా ఇంట్లో ఎలాగైతే చేస్తానో అలాగే చేస్తున్నాను. ఫస్ట్ అయితే అందరం బొట్టు పెట్టుకొని కుంకుమ పసుపు వేసి స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. తెలంగాణ అమ్మాయిలు అంటేనే బతుకమ్మ అనేది ఒక ఎమోషన్ ఉండిద్ది. సో నేను మాత్రం చాలా 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 మిస్ అవుతున్నాను బతుకమ్మని. బట్ ఏం చేయలేం కదా, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇలాగా నా బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ అన్ని ఫ్లవర్స్ మనకు అనుకున్నవి అన్నీ దొరకవు కాబట్టి ఇక్కడ ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు నాతో బతుకమ్మ చేస్తున్న నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి ఆంధ్ర వాళ్ళు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్గా బతుకమ్మ చేయడంలో, హెల్ప్ చేయడంలో. హియర్ కమ్స్ అవర్ బంతి పూలు. నేను పెద్ద బతుకమ్మ చేస్తుంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ చిన్న బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. సో నేను బతుకమ్మ చేసే ముందు రోజే సత్తు ముద్దలు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దేవుడికి నైవేద్యం లాగా. ఈరోజు అదే బతుకమ్మ చేసే రోజు మాత్రం పులిహోర, దద్దోజనం, ఇంకా కొన్ని ఫ్రూట్స్, బొబ్బరి ముద్దలు ఇవన్నీ ప్రిపేర్ చేశాను మార్నింగ్ లేచి. నా బతుకమ్మ ఫైనల్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఫైనల్గా పసుపు గౌరమ్మని చేస్తున్నాను. ఇక్కడ మనకి ముద్ద గౌరమ్మ దొరకదు కాబట్టి పసుపు గౌరమ్మతో మూవ్ ఆన్ అవుతున్నాము. ఫైనలీ గౌరమ్మ పెట్టి కంటే ముందు ఇలాగ థ్రెడ్స్తో కడితే అది ఊడిపోకుండా స్టేబుల్గా ఉంటుంది. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఫైనల్లీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. Comes the final look of my బతుకమ్మ, my first ever బతుకమ్మ in USA. ఫైనల్లీ బతుకమ్మ అయిపోయాక ప్రసాదం నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసాము. హారతి ఇచ్చేసాక అందరము అంతే ప్రసాదం తీసుకొని లంచ్ చేసేసాము. If you please like the video, please do like, share and subscribe my YouTube channel. Thank you so much.